హాయ్ ఫ్రెండ్స్, మనం సీటెట్కి సంబంధించిన చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీలో ఫస్ట్ చాప్టర్ అయిన గ్రోత్ అండ్ డెవలప్మెంట్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ అసలు గ్రోత్ అంటే ఏంటో చూద్దాం. గ్రోత్ అంటే ఏంటి అంటే మన బాడీలో జరిగే ఫిజికల్ చేంజెస్ని మనం గ్రోత్ అని చెప్పుకోవచ్చు. ఫిజికల్ చేంజెస్ అంటే ఏమేమి వస్తాయి అంటే హైట్, వెయిట్, సైజ్, షేప్, ఇవన్నీ కూడా మన బాడీలో జరిగే ఫిజికల్ చేంజెస్ కిందకి వస్తాయి. ఏమేమి వస్తాయంటే హైట్, వెయిట్, size and shape. ఇవన్నీ కూడా ఫిజికల్ చేంజెస్ కిందకి వస్తాయి. వాటినే మనం గ్రోత్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఏంటి అంటే క్వాంటిటేటివ్ చేంజ్, అంటే పరిమాణంలో మార్పును కలిగిస్తాయి కాబట్టి వాటిని క్వాంటిటేటివ్ చేంజ్ అంటారు. గ్రోత్ ఈజ్ ఏ క్వాంటిటేటివ్. గ్రోత్ అనేది ఏంటి? క్వాంటిటేటివ్ చేంజ్, పరిమాణాత్మకం. నెక్స్ట్ గ్రోత్ అనేది లైఫ్ లాంగ్ జరుగుతుందా అంటే జరగదు, ఏదో ఒక స్టేజ్ దగ్గర ఆగిపోతుంది. గ్రోత్ ఈజ్ నాట్ ఏ లైఫ్ లాంగ్ ప్రాసెస్. గ్రోత్ ఈజ్ నాట్ ఏ lifelong process. గ్రోత్ ఈజ్ నాట్ ఏ లైఫ్ లాంగ్ ప్రాసెస్. ఇప్పుడు డెవలప్మెంట్ గురించి చూద్దాం. డెవలప్మెంట్ అంటే ఏంటి అంటే మనం పుట్టిన దగ్గర నుండి వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉంటాం. ఏ వర్క్ చేయాలన్నా సరే మనం మదర్ మీద ఆర్ ఫాదర్ మీద ఆర్ ఎనీ ఫ్యామిలీ మెంబర్ మీద ఆధారపడి అంటే డిపెండ్ అయ్యి ఉంటాం. డెవలప్మెంట్ అంటే ఏంటి అంటే డిపెండెన్స్ నుండి సెల్ఫ్ రియలెన్స్, అంటే మనం అంతటా మనం ఆలోచించుకుని మనంతటా మనం పనిచేసుకోగల సామర్థ్యాన్ని డెవలప్మెంట్ అంటే వికాసం, అభివృద్ధి చెందడం అని చెప్పుకోవచ్చు. డిపెండెన్స్ టు సెల్ఫ్ రియలెన్స్. అంటే ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యే స్టేజ్ నుండి ఏ వర్క్ అయినా ఏం ఆలోచించాలనుకున్నా మనంతటా మనం ఆలోచించగలిగే సామర్థ్యాన్నే డెవలప్మెంట్ అని చెప్పుకోవచ్చు. సో డెవలప్మెంట్ అంటే ఏంటి అంటే చేంజ్, మన మైండ్లో జరిగే చేంజ్ కదా. సో దీన్ని ఫంక్షనల్ చేంజ్ ఆర్ సిస్టమాటిక్ చేంజ్ అని కూడా అనొచ్చు. ఫంక్షనల్ చేంజ్, ఫంక్షనల్ చేంజెస్. ఫంక్షనల్ చేంజెస్ని మనం డెవలప్మెంట్ అని చెప్పచ్చు. ఆ తర్వాత ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే మనం పుట్టక ముందు కడుపులో ఉన్నప్పుడు మన అమ్మ కడుపులో నుండి మనం చనిపోయే వరకు కూడా ఈ డెవలప్మెంట్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఇది ఊమ్ నుండి టు టూమ్ ప్రాసెస్. టు టూమ్ ప్రాసెస్ అంటే ఏంటి? లైఫ్ లాంగ్ ప్రాసెస్. ఇంకొకటి ఏంటి అంటే గ్రోత్ కూడా డెవలప్మెంట్లో ఒక పార్టే. ఏంటి? గ్రోత్ కూడా డెవలప్మెంట్లో ఒక పార్ట్. డెవలప్మెంట్ అనేది ప్రోగ్రెసివ్ చేంజ్, అంటే ముందుకెళ్తూ ఉంటుంది కానీ వెనక్కి రాదు. సో డెవలప్మెంట్ ఈజ్ ఏ progressive change. Development is progressive. అండ్ ఇంకొకటి ఏంటి అంటే డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ అని చెప్పుకున్నాం కదా. ఇది ఎప్పుడు పర్మనెంట్ చేంజ్. డెవలప్మెంట్ ఈజ్ ఏ పర్మనెంట్ చేంజ్. డెవలప్మెంట్ అనేది పర్మనెంట్ చేంజ్. నెక్స్ట్ ఇప్పుడు మనం మెచ్యూరిటీ గురించి చూద్దాం.
మెచ్యూరిటీ, దీన్ని మెచ్యురేషన్ అని కూడా అంటారు. మెచ్యురేషన్ అంటే ఏంటి అంటే మన సరౌండింగ్స్కి, మన చుట్టూ ఉన్న వాళ్ళకి అనుకూలంగా మనం ప్రతిస్పందించడం. అంటే ఏంటి అంటే ఎబిలిటీ టు రెస్పాండ్ ఇన్ ఏ అప్రోప్రియేట్ మేనర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎబిలిటీ టు రెస్పాండ్ in a appropriate manner. అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళకి అనుకూలంగా మంచి హెల్దీ రిలేషన్స్ని మెయింటైన్ చేయడాన్ని మెచ్యూరిటీ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఆ తర్వాత లెర్నింగ్ గురించి చూద్దాం. లెర్నింగ్ అంటే ఏంటి? లెర్నింగ్ అంటే మనం స్కూల్కి వెళ్తాం. ఎందుకు వెళ్తాం? పిల్లవాడికి నేర్పించడానికి. ఏదో ఒక లెసన్ చెప్పే ముందు మనకు ఒక డిజైరబుల్ చేంజ్ అనేది ఉంటుంది. ఆ లెసన్ చెప్పిన తర్వాత పిల్లవాడిలో ఆ మార్పు రావాలి అని చెప్పి ఉంటుంది. దాన్నే మనం లెర్నింగ్ అని చెప్పుకుంటాం. ఏంటి? ఏ డిజైరబుల్ చేంజ్. లెర్నింగ్ అంటే ఏంటి? ఏ డిజైర్డ్ పర్మనెంట్ చేంజ్ ఎప్పుడు పర్మనెంట్గా ఉండాలి. ఏ డిజైర్డ్ పర్మనెంట్ చేంజ్, దాన్ని మనం లెర్నింగ్ అంటాం. మెచ్యూరిటీ అంటే ఏంటి? ఎబిలిటీ టు రెస్పాండ్ ఇన్ ఏ అప్రోప్రియేట్ మేనర్. అండ్ అలాగే లెర్నింగ్ అంటే ఏంటి? ఏ డిజైర్డ్ పర్మనెంట్ చేంజ్. ఇప్పుడు గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించిన డిఫరెన్సెస్ గురించి చూద్దాం. ఫస్ట్, గ్రోత్ అనేది ఏం చెప్పుకున్నాం మనం? క్వాంటిటేటివ్ అని చెప్పి, బాడీలో ఫిజికల్ చేంజెస్ అని చెప్పుకున్నాం కదా. సో గ్రోత్ అనేది క్వాంటిటేటివ్, అంటే పరిమాణంలో మార్పు ఉంటుంది కాబట్టి గ్రోత్ అనేది క్వాంటిటేటివ్ చేంజ్. గ్రోత్ ఈజ్ ఏ క్వాంటిటేటివ్. అంటే డెవలప్మెంట్ అంటే ఏంటి? బోత్ క్వాంటిటేటివ్ అండ్ అలాగే క్వాలిటేటివ్. ఎందుకు అని అంటే డెవలప్మెంట్లో ఒక భాగమే గ్రోత్ అని చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ క్వాంటిటేటివ్ అలాగే క్వాలిటేటివ్ రెండు కూడా వస్తాయి. నెక్స్ట్, గ్రోత్లో మనకి ఓన్లీ ఫిజికల్ ఆస్పెక్ట్స్ మాత్రమే వస్తాయి. ఫిజికల్ చేంజెస్ మాత్రమే వస్తాయి. ఫిజికల్ ఆస్పెక్ట్స్ అని చెప్పి చెప్పచ్చు. కానీ డెవలప్మెంట్లో ఫిజికల్ ఆస్పెక్ట్స్తో పాటు సోషల్ చేంజెస్, ఎమోషనల్ చేంజెస్ ఇవన్నీ కూడా వస్తాయి. ఫిజికల్, సోషల్, ఎమోషనల్ ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్, గ్రోత్ అనేది లైఫ్ లాంగ్ ప్రాసెస్ కాదు. నాట్ ఏ లైఫ్ లాంగ్ ప్రాసెస్. నాట్ ఏ లైఫ్ లాంగ్ ప్రాసెస్. కానీ డెవలప్మెంట్ అనేది ఊమ్ నుండి టూమ్ వరకు జరుగుతుంది అని చెప్పుకున్నాం కదా. ఇది లైఫ్ లాంగ్ ప్రాసెస్. డెవలప్మెంట్ ఈజ్ ఏ లైఫ్ లాంగ్ ప్రాసెస్. గ్రోత్ అనేది మనం ఖచ్చితంగా మెజర్ చేయగలం. అంటే పర్ఫెక్ట్గా ఇంత హైట్ ఉన్నారు, ఇంత వెయిట్ ఉన్నారు అని చెప్పి ఖచ్చితంగా ఒక నంబర్ ఆధారంగా మనం కొలవగలుగుతున్నాం. అంటే గ్రోత్ అనేది ఏంటి? గ్రోత్ ఈజ్ మెజరబుల్. గ్రోత్ కెన్ బి మెజర్డ్. కానీ
డెవలప్మెంట్లో అలా మనం మెజర్ చేయడానికి ఉండదు. ఇది ఓన్లీ మనం అసెస్ చేస్తాం, అంటే అంచనా మాత్రమే వేయగలుగుతాం. డెవలప్మెంట్ కెన్ బి అసెస్డ్, అంటే అంచనా వేయటం. డెవలప్మెంట్ కెన్ బి అసెస్డ్. ఈ గ్రోత్ అనేది ఏంటి అంటే స్ట్రక్చర్లో మార్పు. అంటే ఏంటి? స్ట్రక్చరల్ చేంజెస్. గ్రోత్లో ఏముంటాయి అంటే స్ట్రక్చరల్ చేంజెస్. స్ట్రక్చరల్ చేంజెస్. అలా నెక్స్ట్ డెవలప్మెంట్లో బోత్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ చేంజెస్. డెవలప్మెంట్లో ఏముంటాయి? స్ట్రక్చరల్తో పాటు ఫంక్షనల్ చేంజెస్ కూడా ఉంటాయి. ఫంక్షనల్ చేంజెస్. గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి డిఫరెన్సెస్ ఏమేమి ఉన్నాయో మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. చూడండి, గ్రోత్ అనేది క్వాంటిటేటివ్, డెవలప్మెంట్ అనేది క్వాంటిటేటివ్ అండ్ అలాగే క్వాలిటేటివ్ కూడా. నెక్స్ట్ గ్రోత్ అనేది ఓన్లీ ఫిజికల్ ఆస్పెక్ట్స్ మాత్రమే ఉంటాయి. డెవలప్మెంట్లో ఫిజికల్తో పాటు సోషల్, ఎమోషనల్ ఇంకా ఎక్సెట్రా చాలా ఆస్పెక్ట్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ గ్రోత్ అనేది నాట్ ఏ లైఫ్ లాంగ్ ప్రాసెస్, కానీ డెవలప్మెంట్ అనేది ఊమ్ నుండి టూమ్ వరకు జరుగుతుంది కాబట్టి ఇది లైఫ్ లాంగ్ ప్రాసెస్. నెక్స్ట్ గ్రోత్ అనేది మనం పర్ఫెక్ట్గా మెజర్ చేయగలుగుతాం, ఖచ్చితంగా చెప్పగలుగుతాం. సో గ్రోత్ కెన్ బి మెజర్డ్, కానీ డెవలప్మెంట్ని మనం ఖచ్చితంగా మెజర్ చేయడం అనేది జరగదు. ఇట్ కెన్ ఓన్లీ అసెస్డ్, అంటే మనం అంచనా మాత్రమే వేయగలుగుతాం. నెక్స్ట్ గ్రోత్లో స్ట్రక్చరల్ చేంజెస్ అనేవి ఉంటాయి. డెవలప్మెంట్లో స్ట్రక్చరల్తో పాటు మన బాడీలో చేంజెస్తో పాటు ఫంక్షనల్ చేంజెస్ కూడా జరుగుతాయి. టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్లో ఫస్ట్ డెవలప్మెంట్ ఏమొస్తుంది అంటే ఫిజికల్ డెవలప్మెంట్ వస్తుంది. ఫస్ట్ డెవలప్మెంట్ ఏంటి? ఫిజికల్ డెవలప్మెంట్. ఫిజికల్ డెవలప్మెంట్. సో ఈ ఫిజికల్ డెవలప్మెంట్ అంటే ఏంటి అంటే మన బాడీ ఆర్గన్స్, మన బాడీలో మజిల్స్, బోన్స్ మొత్తం ఈ డెవలప్మెంట్ని, మన బాడీ యొక్క డెవలప్మెంట్ని ఫిజికల్ డెవలప్మెంట్ అని చెప్తాం. ఈ ఫిజికల్ డెవలప్మెంట్లోనే ఇంకొక డెవలప్మెంట్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. అదేంటి అంటే మోటార్ డెవలప్మెంట్. మోటార్ డెవలప్మెంట్. ఈ మోటార్ డెవలప్మెంట్ వచ్చేసి 2 టైప్స్గా ఉంటుంది మనకి. ఈ మోటార్ డెవలప్మెంట్స్ వచ్చేసి 2 టైప్స్. అది ఏంటి అంటే గ్రాస్ మోటార్ డెవలప్మెంట్. ఫస్ట్ వన్ వచ్చేసి గ్రాస్ మోటార్ డెవలప్మెంట్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఫైన్ మోటార్ డెవలప్మెంట్. ఫిజికల్ డెవలప్మెంట్లో ఏ డెవలప్మెంట్ ఇంక్లూడ్ అయి ఉంటుంది అంటే మోటార్ డెవలప్మెంట్. ఈ మోటార్ డెవలప్మెంట్ వచ్చేసి మళ్ళీ 2 టైప్స్. అదేంటి అంటే గ్రాస్ మోటార్ డెవలప్మెంట్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఫైన్ మోటార్ డెవలప్మెంట్. ఈ గ్రాస్ మోటార్ డెవలప్మెంట్ అంటే ఏంటి అంటే డెవలప్మెంట్ ఆఫ్ లార్జ్ మజిల్స్, అంటే పెద్ద పెద్ద మజిల్స్ డెవలప్మెంట్ని గ్రాస్ మోటార్ డెవలప్మెంట్ అంటాం. ఎగ్జాంపుల్ ఏంటి అంటే రన్నింగ్, సిట్టింగ్, ఇవన్నీ కూడా గ్రాస్ మోటార్ డెవలప్మెంట్లోకి వస్తాయి. నెక్స్ట్ ఫైన్ మోటార్ డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ ఆఫ్ స్మాల్ మజిల్స్, అంటే చిన్న చిన్న మజిల్స్ యొక్క డెవలప్మెంట్ని ఫైన్ మోటార్ డెవలప్మెంట్ అంటాం. ఎగ్జాంపుల్ చూద్దాం. ఫైన్ మోటార్ డెవలప్మెంట్కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే రైటింగ్, డ్రాయింగ్. ఒకసారి చూద్దాం. ఫిజికల్ డెవలప్మెంట్ వచ్చేసి ఫిజికల్ డెవలప్మెంట్ అంటే ఏంటి? మన బాడీ యొక్క డెవలప్మెంట్నే ఫిజికల్ డెవలప్మెంట్ అని చెప్పుకోవచ్చు.
ఆ ఫిజికల్ డెవలప్మెంట్లో మోటార్ డెవలప్మెంట్ అనేది ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. మోటార్ డెవలప్మెంట్ వచ్చేసి 2 టైప్స్. ఫస్ట్ వన్ వచ్చేసి గ్రాస్ మోటార్ డెవలప్మెంట్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఫైన్ మోటార్ డెవలప్మెంట్. గ్రాస్ మోటార్ డెవలప్మెంట్ అంటే ఏంటి అంటే డెవలప్మెంట్ ఆఫ్ లార్జ్ మజిల్స్ని మనం గ్రాస్ మోటార్ డెవలప్మెంట్ అని చెప్తాం. దానికి ఎగ్జాంపుల్స్ ఏంటి? రన్నింగ్, సిట్టింగ్, స్టాండింగ్, ఇవన్నీ కూడా గ్రాస్ మోటార్ డెవలప్మెంట్కి ఎగ్జాంపుల్స్. సెకండ్ వచ్చేసి ఫైన్ మోటార్ డెవలప్మెంట్. ఫైన్ మోటార్ డెవలప్మెంట్ అంటే ఏంటి అంటే డెవలప్మెంట్ ఆఫ్ స్మాల్ మజిల్స్, చిన్న చిన్న మజిల్స్ యొక్క డెవలప్మెంట్ని ఫైన్ మోటార్ డెవలప్మెంట్ అంటాం. ఇది వచ్చేసి ఎగ్జాంపుల్స్ చూస్తే రైటింగ్, డ్రాయింగ్ ఇవన్నీ కూడా ఫైన్ మోటార్ డెవలప్మెంట్లోకి వస్తాయి. మనం నార్మల్గా డెవలప్మెంట్ జరిగేప్పుడు ఎప్పుడూ కూడా గ్రాస్ మోటార్ డెవలప్మెంట్ నుండి ఫైన్ మోటార్ డెవలప్మెంట్కి ఈ డైరెక్షన్లో మాత్రమే డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఫస్ట్ గ్రాస్ మోటార్ డెవలప్మెంట్ అయిన తర్వాత ఫైన్ మోటార్ డెవలప్మెంట్ అనేది అవుతుంది. సెకండ్ డెవలప్మెంట్ వచ్చేసి కాగ్నిటివ్ ఆర్ ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ అని అంటాం. ఈ డెవలప్మెంట్లోకి ఏమేమి వస్తాయి అంటే థింకింగ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇవన్నీ కూడా కాగ్నిటివ్ డెవలప్మెంట్ కిందకి వస్తాయి. ఈ కాగ్నిటివ్ డెవలప్మెంట్ కిందకే ఇంకొక డెవలప్మెంట్ అనేది కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. అదేంటి అంటే లాంగ్వేజ్ డెవలప్మెంట్. దీంట్లోనే ఇంక్లూడ్ అయ్యి ఉండే ఇంకొక డెవలప్మెంట్ ఏంటి అంటే లాంగ్వేజ్ డెవలప్మెంట్. లాంగ్వేజ్ డెవలప్మెంట్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు కదా, మంచిగా మాట్లాడగలగటం, ఎదుటి వాళ్ళ భావాన్ని మనం అర్థం చేసుకోగలగటం, మన భావాన్ని ఎదుటి మనిషికి అర్థమయ్యేలా చెప్పగలగటాన్ని లాంగ్వేజ్ డెవలప్మెంట్ అని చెప్తాం. నెక్స్ట్ టైప్ ఆఫ్ డెవలప్మెంట్ వచ్చేసి సోషల్ డెవలప్మెంట్. నెక్స్ట్ టైప్ ఆఫ్ డెవలప్మెంట్ ఏంటి అంటే సోషల్ డెవలప్మెంట్. ఈ సోషల్ డెవలప్మెంట్ అంటే ఏంటి అంటే మనం వేరే వ్యక్తితో మన సొసైటీలో ఉన్న అందరితో కూడా మంచి హెల్దీ రిలేషన్షిప్స్ని మెయింటైన్ చేయటమే ఈ సోషల్ డెవలప్మెంట్. ఈ సోషల్ డెవలప్మెంట్లో ఇంకొక 2 డెవలప్మెంట్స్ అనేవి ఇంక్లూడ్ అయి ఉంటాయి. అవి ఏంటి అంటే ఫస్ట్ ఎమోషనల్ డెవలప్మెంట్ అండ్ మోరల్ డెవలప్మెంట్. ఈ రెండు కూడా సోషల్ డెవలప్మెంట్లో పార్ట్స్. సోషల్ డెవలప్మెంట్ అంటే ఏం చెప్పుకున్నాం? అందరితో హెల్దీ రిలేషన్షిప్స్ని మెయింటైన్ చేయడం. ఎవరితో ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి అని తెలిసిన వాళ్ళకి సోషల్ డెవలప్మెంట్ ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. సోషల్ డెవలప్మెంట్లో ఇంకో 2 డెవలప్మెంట్స్ ఇంక్లూడ్ అయి ఉన్నాయని చెప్పుకున్నాం కదా. సో అవేంటి అంటే ఎమోషనల్ డెవలప్మెంట్. ఈ ఎమోషనల్ డెవలప్మెంట్ అంటే ఏంటి అంటే మన యొక్క ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోగలగటం, అలాగే అవసరమైనప్పుడు ఎక్స్ప్రెస్ చేయగలగటాన్ని ఎమోషనల్ డెవలప్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ డెవలప్మెంట్ ఏంటి అంటే మోరల్ డెవలప్మెంట్. సో మోరల్ డెవలప్మెంట్ చూద్దాం. మోరల్ డెవలప్మెంట్ అంటే ఏంటి అంటే మన ఎదురుగా 2 వేస్, ఏదైనా థింకింగ్ చేసినప్పుడు మనకు 2 వేస్ కనిపించాయి, 2 విధాలుగా ఆలోచించగలిగాం.
సో ఆ రెండు విధాలుగా ఆలోచించినప్పుడు ఏది కరెక్ట్ వే, ఏది రాంగ్ వే అని చెప్పి డిసైడ్ చేసుకుని మనం కరెక్ట్ వేని చూస్ చేసుకోవడాన్ని మోరల్ డెవలప్మెంట్ అంటారు. చూజింగ్ ద కరెక్ట్ వే ఈజ్ జనరల్లీ నోన్ యాజ్ మోరల్ డెవలప్మెంట్. ఒకసారి అన్ని డెవలప్మెంట్స్ని ఇప్పుడు రివైజ్ చేద్దాం. టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్స్లో మొత్తం ఎన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి అంటే 6 టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ డెవలప్మెంట్ ఏంటి? ఫిజికల్ డెవలప్మెంట్. ఫిజికల్ డెవలప్మెంట్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? మన బాడీ యొక్క డెవలప్మెంట్నే సింపుల్గా ఫిజికల్ డెవలప్మెంట్ అని చెప్పి చెప్పుకున్నాం. ఆ ఫిజికల్ డెవలప్మెంట్లో ఇంకొక డెవలప్మెంట్ ఇంక్లూడ్ అయ్యింది అని చెప్పుకున్నాం కదా. సో అదేంటి అంటే మోటార్ డెవలప్మెంట్. ఈ మోటార్ డెవలప్మెంట్ వచ్చేసి మళ్ళీ 2 టైప్స్. ఫస్ట్ వన్ ఏంటి? గ్రాస్ మోటార్ డెవలప్మెంట్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఫైన్ మోటార్ డెవలప్మెంట్. గ్రాస్ మోటార్ డెవలప్మెంట్ అంటే ఏం చెప్పుకున్నాం? డెవలప్మెంట్ ఆఫ్ లార్జ్ మజిల్స్ ఈజ్ నోన్ యాజ్ గ్రాస్ మోటార్ డెవలప్మెంట్. సో ఎగ్జాంపుల్స్ చూస్తే రన్నింగ్, సిట్టింగ్ ఇవన్నీ కూడా గ్రాస్ మోటార్ డెవలప్మెంట్కి ఎగ్జాంపుల్స్. సెకండ్ టైప్ ఏంటి? ఫైన్ మోటార్ డెవలప్మెంట్. ఫైన్ మోటార్ డెవలప్మెంట్ అంటే ఏంటి అంటే డెవలప్మెంట్ ఆఫ్ స్మాల్ మజిల్స్ ఈజ్ నథింగ్ బట్ ఫైన్ మోటార్ డెవలప్మెంట్. సో దానికి ఎగ్జాంపుల్స్ ఏంటి? రైటింగ్, డ్రాయింగ్ ఇవన్నీ కూడా ఫైన్ మోటార్ డెవలప్మెంట్ కిందకే వస్తాయి. మనకి డెవలప్మెంట్ అనేది ఏ డైరెక్షన్లో వెళ్తుంది అంటే ఎప్పుడు కూడా గ్రాస్ మోటార్ డెవలప్మెంట్ నుండి ఫైన్ మోటార్ డెవలప్మెంట్ వైపుకి వెళ్తుంది. నెక్స్ట్ సెకండ్ టైప్ ఆఫ్ డెవలప్మెంట్ ఏంటి అంటే కాగ్నిటివ్ ఆర్ ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ అని కూడా అంటాం. దీని కిందకి ఏమేమి వస్తాయి? థింకింగ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇవన్నీ కూడా కాగ్నిటివ్ డెవలప్మెంట్ కిందకి వస్తాయి. ఈ కాగ్నిటివ్ డెవలప్మెంట్లోనే ఇంకొక డెవలప్మెంట్ ఇంక్లూడ్ అయ్యి ఉంటుందని చెప్పుకున్నాం కదా. అదేంటి అంటే లాంగ్వేజ్ డెవలప్మెంట్. లాంగ్వేజ్ డెవలప్మెంట్ అంటే సింపుల్గా ఏం చెప్పుకోవచ్చు అంటే మన యొక్క భావాన్ని వేరే వాళ్ళకి అందచేయటం, వేరే వాళ్ళ యొక్క భావాన్ని మనం రిసీవ్ చేసుకోగలగటాన్ని లాంగ్వేజ్ డెవలప్మెంట్ అని చెప్పుకున్నాం. ఆ తర్వాత సోషల్ డెవలప్మెంట్. ఈ సోషల్ డెవలప్మెంట్లోనే ఇంకొక 2 డెవలప్మెంట్స్ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయని చెప్పుకున్నాం. అవేంటి? ఎమోషనల్ డెవలప్మెంట్ అలాగే మోరల్ డెవలప్మెంట్. ఎమోషనల్ డెవలప్మెంట్ అంటే ఏం చెప్పుకున్నాం? మన యొక్క ఎమోషన్స్ని ఎక్కడెక్కడ కంట్రోల్ చేయాలి, ఎక్కడెక్కడ ఎక్స్ప్రెస్ చేయాలి అని చెప్పి తెలుసుకోవటాన్నే ఎమోషనల్ డెవలప్మెంట్ అని చెప్పుకున్నాం. ఆ తర్వాత మోరల్ డెవలప్మెంట్. మోరల్ డెవలప్మెంట్ అంటే సింపుల్గా ఏం చెప్పుకున్నాం మనం? మనకు ఎదురుగా 2 డిఫరెంట్ థింకింగ్స్ ఆర్ 2 వేస్ ఉన్నప్పుడు ఏది రైట్, ఏది రాంగ్ అని చెప్పి గుర్తించగలిగి రైట్ పాత్ని మనం చూస్ చేసుకోవడాన్ని మోరల్ డెవలప్మెంట్ అని చెప్పుకున్నాం. ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ గురించి డిస్కస్ చేసుకుందాం. ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది మనకి ఎందుకు యూజ్ అవుతుంది అంటే డెవలప్మెంట్ అనేది చాలా వైడ్ ప్రాసెస్ అండ్ దాంతోపాటు ఇది పెద్ద కాంప్లెక్స్ ప్రాసెస్ అన్నమాట. సో దాన్ని అర్థం చేసుకోవడానికి ఈ ప్రిన్సిపల్స్ మనకి యూజ్ అవుతాయి. సో ఫస్ట్ ప్రిన్సిపల్ చూద్దాం ఇప్పుడు. ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్లో ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూటీ. ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూటీ ఆర్ దీన్ని ప్రిన్సిపల్ ఆఫ్ చేంజ్ అని కూడా అంటారు. ప్రిన్సిపల్ ఆఫ్ చేంజ్. ఈ ప్రిన్సిపల్ మనకేం చెప్తుంది అంటే మనం హ్యూమన్ బీయింగ్స్ అనే వాళ్ళం పుట్టిన దగ్గర నుండి చేంజ్ అవుతూ ఉంటాం. అంటే ఈ చేంజ్ ఎక్కడి నుండి జరుగుతుంది అంటే ఊంబ్, అమ్మ కడుపులో నుండి టూంబ్, మనం చనిపోయేంత వరకు కూడా ఈ చేంజ్ అనేది జరుగుతుంది. అంటే డెవలప్మెంట్ అనేది కంటిన్యూగా జరుగుతూ ఉంది. ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూటీ అంటే ఏంటి? డెవలప్మెంట్ అనేది కంటిన్యూగా జరగటం. అలాగే మనం ఏమవుతూ ఉంటాం? చేంజ్ అవుతూ ఉంటాం. నెక్స్ట్ ప్రిన్సిపల్ చూద్దాం. ప్రిన్సిపల్ ఆఫ్ జనరల్ టు స్పెసిఫిక్. సో ఈ ప్రిన్సిపల్ మనకేం చెప్తుంది అంటే డెవలప్మెంట్ అనేది జనరల్ నుండి స్పెసిఫిక్ వైపుకి వెళ్తుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ చూస్తే ఆటోమేటిక్గా మనకి ప్రిన్సిపల్ ఏంటో అర్థమవుతుంది. సో ఫస్ట్ పిల్లవాడు బాగా చిన్నప్పుడు ఎలా ఏడుస్తాడు? మొత్తం బాడీ అంతటిని కదిపేస్తూ ఏడుస్తాడు. ఆ తర్వాత ఏమవుతుంది? ఆ ఏడుపు కేవలం కళ్ళతో మాత్రమే ఏడుస్తాడు. ఫస్ట్ ఏమవుతుంది?
బాడీ అంతటితో ఏడుస్తున్నాడు. ఆ తర్వాత ఏమవుతుంది, ఓన్లీ స్పెసిఫిక్ ఐస్తో మాత్రమే ఏడుస్తున్నాడు. సో ఈ ప్రిన్సిపల్ ఏంటి, ప్రిన్సిపల్ ఆఫ్ జనరల్ టు స్పెసిఫిక్. థర్డ్ ప్రిన్సిపల్ చూద్దాం ఇప్పుడు. థర్డ్ ప్రిన్సిపల్ ఏంటి అంటే ప్రిన్సిపల్ ఆఫ్ యూనిఫామ్ ప్యాటర్న్ or sequence. ఈ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిఫామ్ ప్యాటర్న్ ఆర్ సీక్వెన్స్ అంటే ఏంటి అంటే మనం డెవలప్మెంట్ అనేది ఎవరిలో అయినా ఒకే సీక్వెన్స్లో జరుగుతుంది. అంటే ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ ఎవరైనా సరే స్టాండ్ నుంచుంటారు, ఆ తర్వాత పరిగెడతారు, నుంచున్న తర్వాత పరిగెడతారు, అంతేగాని పరిగెట్టిన తర్వాత నుంచోరు కదా. సో ఏంటి అంటే ఏ పిల్లవాడికైనా సరే డెవలప్మెంట్ అనేది ఒక సీక్వెన్స్లో, సేమ్ సీక్వెన్స్లో మాత్రమే జరుగుతుంది అని చెప్పి ఈ ప్రిన్సిపల్ మనకి తెలియజేస్తుంది. నెక్స్ట్ ప్రిన్సిపల్ చూద్దాం. ప్రిన్సిపల్ ఆఫ్ ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్. ప్రిన్సిపల్ ఆఫ్ ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్. ఈ ప్రిన్సిపల్ మనకేం చెప్తుంది అంటే ఒక్కొక్క పిల్లవాడిలో డెవలప్మెంట్ ఒక్కొక్క విధంగా జరుగుతుంది అని చెప్పేసి చెప్తుంది. కొంతమందిలో రేట్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది ఎక్కువగా స్పీడ్గా జరగవచ్చు, కొంతమందిలో స్లోగా జరగవచ్చు. మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా, మీకు ఒక డౌట్ రావచ్చు ఇక్కడ, ఇప్పుడే కదా అందరిలో సేమ్గా జరుగుతుంది అని చెప్పేసి చెప్పుకున్నాం కదా, మళ్ళీ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటారేంటి అని చెప్పేసి. సో ఇక్కడ ఏం తెలియాలి అంటే సీక్వెన్స్ అనేది ఎప్పుడు ఒక ఆర్డర్లో జరుగుతుంది. సీక్వెన్స్ అనేది అందరిలో సేమ్గా జరుగుతుంది, కానీ రేట్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది చేంజ్ అవుతుంది. రేట్ ఆఫ్ డెవలప్మెంట్ కొందరిలో ఈ డెవలప్మెంట్ స్పీడ్గా జరగచ్చు, ఇంకొందరిలో స్లోగా జరగచ్చు. సో ఇండివిజువల్ డిఫరెన్సెస్లోకి ఏమొస్తుంది అంటే రేట్, ఆ జరిగే స్పీడ్నెస్ ఆర్ స్లోనెస్ ఉంటుంది కదా, అది ఈ ప్రిన్సిపల్ కిందకి వస్తుంది. ప్రిన్సిపల్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే ఏంటి, కొంతమంది 7 monthsకి నడవచ్చు, ఇంకొంతమంది 1 year వచ్చినా నడవకపోవచ్చు. సో ప్రిన్సిపల్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే ఏంటి, ఒక్కొక్కరిలో డెవలప్మెంట్ ఒక్కొక్క విధంగా జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ 5th ప్రిన్సిపల్ ఏంటి అంటే మనకి ప్రిన్సిపల్ ఆఫ్ డైరెక్షన్. డెవలప్మెంట్ అనేది మనకి 2 డైరెక్షన్స్లో జరుగుతుంది. ఫస్ట్ వన్ ఏంటి అంటే సెఫాలోకాడల్. అలాగే సెకండ్ వన్ ఏంటి అంటే ప్రాక్సిమోడిస్టల్. ఈ సెఫాలోకాడల్లో డెవలప్మెంట్ అనేది ఎలా జరుగుతుంది అంటే హెడ్ నుండి ఫుట్ అంటే కాలి వైపుగా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. చిన్నపిల్లలు ఉంటారు కదా, సో వాళ్ళకి 3 months వచ్చేసరికి ఫస్ట్ హెడ్ అనేది అదుపులోకి తెచ్చుకుంటారు. అంటే ఫస్ట్ డెవలప్మెంట్ ఎక్కడ స్టార్ట్ అయింది, హెడ్ నుండి స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఆర్మ్స్, ఆ తర్వాత హ్యాండ్స్, ఆ తర్వాత లెగ్స్, ఇలా ఈ ఆర్డర్లో మనకి డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. సో దాన్ని ఏమంటారు, సెఫాలోకాడల్ అంటారు. సెకండ్ చూద్దాం, ప్రాక్సిమోడిస్టల్. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే సెంట్రల్ పార్ట్ ఆఫ్ బాడీ నుండి డెవలప్మెంట్ అనేది పెరిఫెరీస్ వరకు జరుగుతుంది. ఇక్కడ దీనికి ఎగ్జాంపుల్ తీసుకుందాం. చిన్నపిల్లల్ని ఏమైనా వస్తువు పట్టుకోండి అంటే మొత్తం ఇలా బాడీ ఆర్ హ్యాండ్స్ అంతటిని ఇలా పట్టుకుంటారు చిన్నప్పుడు. అదే కొంత ఏజ్ వచ్చాక పట్టుకోండి అని చెప్తే ఓన్లీ ఫింగర్స్తోనే వాళ్ళు పట్టుకోవడం నేర్చుకుంటారు. అంటే డెవలప్మెంట్ అనేది మన సెంట్రల్ పార్ట్ నుండి స్టార్ట్ అయ్యి ఇలా ఫింగర్స్ వైపుగా వెళ్తుంది.
సో దాన్నే ప్రాక్సిమో డిస్టల్ అని చెప్పి అంటారు. నెక్స్ట్ 6th ప్రిన్సిపల్ వచ్చేసి ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటర్ రిలేషన్. ఈ ప్రిన్సిపల్ మనకేం చెప్తుంది అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఉంటాయి. లైక్ ఎగ్జాంపుల్ ఫిజికల్ డెవలప్మెంట్, ఎమోషనల్ డెవలప్మెంట్, అలాగే సోషల్ డెవలప్మెంట్, మోరల్ డెవలప్మెంట్, ఇన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి కదా. సో ఇవన్నీ కూడా ఒకదాని మీద ఇంకొకటి డిపెండ్ అయ్యి ఉంటాయి అని చెప్పి ఈ ప్రిన్సిపల్ మనకి చెప్తుంది. ఏంటి ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటర్ రిలేషన్. ఫిజికల్, సోషల్, మోరల్, ఎమోషనల్ ఇవన్నీ కూడా ఒకదానిపైన ఇంకొకటి ఇంటర్ లింకేజ్గా ఉంటాయని చెప్పి ఈ ప్రిన్సిపల్ చెప్తుంది. 7th ప్రిన్సిపల్ చూద్దాం. 7th ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటిగ్రేషన్. ఈ ప్రిన్సిపల్ మనకేం చెప్తుంది అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఉంటాయి కదా, అవన్నీ కలిపి ఒకేసారిగా ఒక పర్సన్లో డెవలప్మెంట్ అనేది జరగాలి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఇంటిగ్రేట్గా కలిపి డెవలప్ అవుతాయి అని చెప్పి ఈ ప్రిన్సిపల్ చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ సైకిల్ తొక్కాలి అనుకోండి, కళ్ళతో మనం చూడాలి. నెక్స్ట్ ఫిజికల్ డెవలప్మెంట్, ఫిజికల్గా జరగాలి అంటే మనం హ్యాండిల్ని పట్టుకోవాలి, కాళ్ళతో మూవ్ చేయాలి పెడల్స్ని. సో ఇదంతా ఎలా జరుగుతుందండి? ఇంటిగ్రేటెడ్గా జరుగుతుంది. సో ఈ ప్రిన్సిపల్ ఏం చెప్తుంది మనకి? ఏదైనా డెవలప్మెంట్ పర్సన్లో జరగాలి అంటే అన్ని డెవలప్మెంట్స్ కలిపి జరగాలి అని చెప్పి ఈ ప్రిన్సిపల్ చెప్తుంది. 8th ప్రిన్సిపల్ ఆఫ్ ప్రెడిక్టబిలిటీ. ఈ ప్రిన్సిపల్ ఆఫ్ ప్రెడిక్టబిలిటీ మనకి ఏం చెప్తుంది అంటే డెవలప్మెంట్ని మనం అంచనా వేయచ్చు. అంటే డెవలప్మెంట్ అనేది ప్రిడిక్టబుల్. ఒక పిల్లవాడు 10 years ఉన్నప్పుడు వాడి యొక్క హైట్ని చూసి మనం 18 yearsకి వాడు ఇంత హైట్ ఉంటాడేమో అని చెప్పి ఊహించగలుగుతాం. అంటే డెవలప్మెంట్ అనేది ప్రిడిక్టబుల్. 9th ప్రిన్సిపల్ వచ్చేసి ప్రిన్సిపల్ ఆఫ్ మెచ్యురేషన్ అండ్ లెర్నింగ్. ప్రిన్సిపల్ ఆఫ్ మెచ్యురేషన్ అండ్ లెర్నింగ్. ఈ ప్రిన్సిపల్ చూద్దాం. మెచ్యురేషన్ అంటే ఇక్కడ ఏమొస్తుంది అంటే జీన్స్ అని చెప్పి వస్తుంది. ఎలాగా అంటే మనకి పుట్టినప్పుడే ఇంత లెవెల్ అనేది మనకు సెట్ అవుతుంది, డెవలప్మెంట్ ఇంతవరకు జరుగుతుంది అని చెప్పి మనలో ఉన్న జీన్స్ ప్రకారం మనకు సెట్ అవుతుంది. అండ్ లెర్నింగ్ అంటే ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక ఎగ్జాంపుల్తో ఈజీగా అర్థమవుతుంది. ఏంటి అంటే ఒక పిల్లవాడు ఉన్నాడు. సో తనకి మాట్లాడడం అనేది తన జీన్స్లో నుంచి రాలేదు. మనం ఎంత లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ అనేది మనం ఎంత క్రియేట్ చేసినా సరే తన జీన్స్లో లేదు కాబట్టి మాట్లాడలేడు. అలాగే ఇంకొక బేబీ చూద్దాం. ఇంకొక బేబీకి మనం ఆల్రెడీ తన మెచ్యురేషన్లో మాట్లాడడం అనేది ఉంది జీన్స్లో, కానీ తనకి మనం లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయలేదు. సో 4 walls మధ్యలో అలా ఉంచేసాం. ఆ పిల్లవాడు కూడా మాట్లాడలేడు. ఎందుకు అంటే ఈ రెండు ఉంటేనే మనకి ఏ డెవలప్మెంట్ అయినా జరుగుతుంది. మెచ్యురేషన్ ఉండాలి, అలాగే లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రిన్సిపల్ చూద్దాం. 10th ప్రిన్సిపల్ ఆఫ్ స్పైరల్ వర్సెస్ లీనియర్. ప్రిన్సిపల్ ఆఫ్ స్పైరల్ వర్సెస్ లీనియర్. సో ఈ ప్రిన్సిపల్ మనకి ఏం చెప్తుంది అంటే డెవలప్మెంట్ అనేది ఇలా లీనియర్గా జరగదు. డెవలప్మెంట్ ఎప్పుడు స్పైరల్ వర్షన్లో జరుగుతుంది. అంటే కొంత స్పీడ్గా జరిగి ఆ తర్వాత వెనక్కి వస్తుంది, మళ్ళీ ఇంకొంచెం పైకి స్పీడ్గా వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ వెనక్కి వస్తుంది. డెవలప్మెంట్ కూడా అలాగే జరుగుతుంది, ముందుకెళ్తుంది, వెనక్కి వస్తుంది. సో ఎగ్జాంపుల్ చూద్దాం.
ఎర్లీ చైల్డ్హుడ్లో మన యొక్క ఫిజికల్ డెవలప్మెంట్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది. దాంతో కంపేర్ చేస్తే లేటర్ చైల్డ్హుడ్లో మన యొక్క ఫిజికల్ డెవలప్మెంట్ స్లో అవుతుంది. అంటే కొంచెం సేపు రెస్ట్, ఆ పీరియడ్ మొత్తం రెస్ట్లో ఉండి నెక్స్ట్ అడాలసెన్స్లో హైకి వెళ్ళిపోతుంది. సో ఏమవుతుంది, ఇక్కడ స్పైరల్గా జరుగుతుంది, డెవలప్మెంట్ అనేది స్పైరల్గా జరుగుతుంది. స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్లో 5 స్టేజెస్ ఉంటాయి. 5 స్టేజెస్. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రీనాటల్ పీరియడ్. ప్రీనాటల్ స్టేజ్. ఇది ఎక్కడి నుండి ఎక్కడి వరకు అంటే ఫర్టిలైజేషన్ నుండి బర్త్ వరకు. ఫర్టిలైజేషన్ టు బర్త్. సెకండ్ స్టేజ్ చూద్దాం. సెకండ్ స్టేజ్ ఏంటి అంటే ఇన్ఫాన్సీ. ఇది బర్త్ నుండి అంటే పుట్టిన దగ్గర నుండి 2 ఇయర్స్ వరకు. 2 ఇయర్స్. థర్డ్ స్టేజ్ చూద్దాం. థర్డ్ స్టేజ్ వచ్చేసి ఎర్లీ చైల్డ్హుడ్. ఇది 2 ఇయర్స్ నుండి 6 ఇయర్స్ వరకు. 2 ఇయర్స్ నుండి 6 ఇయర్స్ వరకు. ఆ తర్వాత ఎర్లీ చైల్డ్హుడ్ తర్వాత లేటర్ చైల్డ్హుడ్. ఇది 7 ఇయర్స్ నుండి 11 ఇయర్స్ వరకు. అండ్ ఆ తర్వాత అడాలసెన్స్. ఈ అడాలసెన్స్ వచ్చేసి 12 ఇయర్స్ నుండి 19 ఇయర్స్ వరకు. 12 ఇయర్స్ నుండి 19 ఇయర్స్ వరకు. స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్లో మొత్తం ఎన్ని స్టేజెస్ ఉంటాయి? 5 స్టేజెస్ ఉంటాయి. అవేంటో ఒకసారి చూద్దాం. ప్రీనాటల్ స్టేజ్. ఇది ఫర్టిలైజేషన్ అంటే ఓవ్యూమ్ కలిసినప్పుడు, స్పర్మ్ మరియు ఓవ్యూమ్ కలిసినప్పుడు ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. ఆ ఫర్టిలైజేషన్ దగ్గర నుండి బర్త్ వరకు ఉండే పీరియడ్ని ప్రీనాటల్ పీరియడ్ అని చెప్పి అంటారు. సెకండ్ స్టేజ్ వచ్చేసి ఇన్ఫాన్సీ. ఇది బర్త్ నుండి 2 ఇయర్స్ అంటే పుట్టిన దగ్గర నుండి 2 ఇయర్స్ వరకు. థర్డ్ స్టేజ్ వచ్చేసి ఎర్లీ చైల్డ్హుడ్. ఇది 2 ఇయర్స్ నుండి 6 ఇయర్స్ వరకు. ఫోర్త్ స్టేజ్ వచ్చేసి లేటర్ చైల్డ్హుడ్. ఇది 7 ఇయర్స్ నుండి 11 ఇయర్స్ వరకు. లాస్ట్ స్టేజ్ ఏంటి అంటే, లాస్ట్ స్టేజ్ అని కాదు, మనం 18 ఇయర్స్ వాళ్ళ వరకు మనం టీచ్ చేస్తాం కాబట్టి ఈ అడాలసెన్స్ వరకు తెలుసుకుంటే చాలు. ఈ అడాలసెన్స్ స్టేజ్ వచ్చేసి 12 ఇయర్స్ నుండి 19 ఇయర్స్ వరకు. ఇప్పుడు ఒక్కొక్క స్టేజ్ గురించి, వాటిలో జరిగే చేంజెస్ గురించి చెప్పుకుందాం. ఫస్ట్ పీరియడ్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ స్టేజ్ ఏంటి అంటే ప్రీనాటల్ స్టేజ్. ఇది మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఫర్టిలైజేషన్ టు బర్త్ అంటే పుట్టేదాకా. ఫర్టిలైజేషన్ టు బర్త్. ఈ పీరియడ్లో మళ్ళీ మనకి 3 పీరియడ్స్ ఉంటాయి, అంటే 3 స్టేజెస్ ఉంటాయి. ఈ ప్రీనాటల్ స్టేజ్లోనే ఇంకొక 3 స్టేజెస్ ఉంటాయి. అవి చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ద ఫెర్టిలైజ్డ్ ఓవ్యూమ్. ఇది ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్ వచ్చేసి ద ఎంబ్రియో. దీన్ని ద ఎంబ్రియానిక్ స్టేజ్ అని కూడా అంటారు. ద ఎంబ్రియో. థర్డ్ స్టేజ్ వచ్చేసి ద ఫోటస్
ద ఫోటస్ స్టేజ్. దీన్నే ఫీటల్ స్టేజ్ అని కూడా అంటారు. ఈ ఫర్టిలైజ్డ్ ఓవియం స్టేజ్ అనేది ఫర్టిలైజేషన్ అంటే 0 నుండి 2 వీక్స్ వరకు. అండ్ ఎంబ్రియానిక్ స్టేజ్ వచ్చేసి 2 వీక్స్ నుండి 2 మంత్స్ వరకు, 2 మంత్స్ ఆర్ 8 వీక్స్ అని కూడా అనొచ్చు. 2 వీక్స్ నుండి 8 వీక్స్ ఆర్ 2 మంత్స్. నెక్స్ట్ ఫోటస్ స్టేజ్ వచ్చేసి 2 మంత్స్ నుండి బర్త్ వరకు, 2 మంత్స్ నుండి బర్త్ వరకు. ఈ ఫెర్టిలైజ్డ్ ఓవియంలో చాలా చిన్న సైజులో మన బాడీ అనేది ఉంటుంది, పార్ట్స్ ఏవి ఏర్పడవు. నెక్స్ట్ ఈ ఎంబ్రియానిక్ స్టేజ్లో మొత్తం మన బాడీలోని పార్ట్స్ అన్నీ చాలా చిన్నగా అన్నీ ఫామ్ అయిపోతాయి. హార్ట్, కిడ్నీ, లివర్ ఇవన్నీ ఫామ్ అయిపోతాయి, కానీ చాలా చిన్నగా ఉంటాయి. ఈ ఫోటస్ స్టేజ్లో ఏం జరుగుతుంది అంటే మన పార్ట్స్ అన్నీ కూడా డెవలప్ అయ్యి మనం హ్యూమన్ బాడీగా ఏర్పడతాం. నెక్స్ట్ స్టేజ్ ఇన్ఫాన్సీ. ఇది ఎక్కడి నుండి అంటే బర్త్ టు 2 years, అంటే పుట్టిన దగ్గర నుండి 2 years వరకు. దీంట్లో మెయిన్గా మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే భాషా వికాసం అనేది ఇక్కడే మొదలవుతుంది. ఏం జరుగుతుంది? లాంగ్వేజ్ డెవలప్మెంట్ బిగిన్స్. ఇన్ఫాన్సీ స్టేజ్లో లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఫిజికల్ డెవలప్మెంట్ ఎక్కడి వరకు వస్తుంది అంటే ఇక్కడ చైల్డ్ అనేవాడు క్రాల్ అంటే ప్రాకగలుగుతాడు, అండ్ అలాగే స్టాండ్ నుంచోగలుగుతాడు, అండ్ వాక్ నడవగలుగుతాడు. ఫిజికల్ డెవలప్మెంట్ ఎక్కడి వరకు వచ్చింది? క్రాల్, స్టాండ్ అండ్ కెన్ వాక్. నెక్స్ట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మోస్ట్ గ్రోత్, అంటే ఎక్కువ శాతం గ్రోత్ మొత్తం ఈ స్టేజ్లోనే జరుగుతుంది. మన బాడీలో జరిగే ఎక్కువ శాతం గ్రోత్ అంతా కూడా ఇన్ఫాన్సీ స్టేజ్లోనే జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చైల్డ్ అనేవాడు ఎలా డెవలప్ అవుతాడు అంటే డిపెండెంట్. అప్పటి వరకు వేరే వాళ్ళ మీద డిపెండెంట్ ఉన్న చైల్డ్ యాక్టివ్ చైల్డ్గా డెవలప్ అవుతాడు. యాక్టివ్ చైల్డ్. ఇన్ఫాన్సీలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన 4 పాయింట్స్ ఏంటి? ఫస్ట్ వన్ వచ్చేసి లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ సెకండ్ వన్ ఏంటి? ఫిజికల్ డెవలప్మెంట్ ఎక్కడి వరకు వస్తుంది అంటే కెన్ క్రాల్, స్టాండ్ అండ్ కెన్ వాక్, అంటే ప్రాకగలుగుతాడు, నుంచోగలుగుతాడు అండ్ నడవగలుగుతాడు. అండ్ ఆ తర్వాత మోస్ట్ గ్రోత్, మొత్తం మన డెవలప్మెంట్లోనే ఎక్కువ శాతం బాడీ గ్రోత్ మొత్తం ఈ ఇన్ఫాన్సీ స్టేజ్లోనే జరుగుతుంది. అండ్ లాస్ట్ పాయింట్ వచ్చేసి డిపెండెంట్ చైల్డ్ నుండి యాక్టివ్ చైల్డ్, అంటే తన పనులు తను చేసుకోగలిగే సామర్థ్యాన్ని ఈ పీరియడ్లో తెచ్చుకుంటాడు. థర్డ్ స్టేజ్ ఏంటి అంటే ఎర్లీ చైల్డ్హుడ్. ఇది వచ్చేసి 2 years నుండి 6 years వరకు. ఈ స్టేజ్లో పిల్లవాడు ఎక్కువగా టాయ్స్తో ఆడుకోవడం జరుగుతుంది, అంటే ఎక్కువ టైం మొత్తం టాయ్స్తో స్పెండ్ చేస్తాడు, టాయ్స్తో ఆడుకుంటూ స్పెండ్ చేస్తాడు. అండ్ ఆ తర్వాత ఈ ఏజ్ని ఆర్ ఈ పీరియడ్ని మనం ఏమని చెప్తాము అంటే ప్రీ స్కూలింగ్ స్టేజ్ అని పిలుస్తాం. ప్రీ స్కూలింగ్ స్టేజ్. అంటే ఈ స్టేజ్లో పిల్లవాడు నర్సరీ, అంటే ఇప్పుడు ప్లే స్కూల్స్ వస్తున్నాయి కదా, ప్లే స్కూల్స్కి వెళ్ళటం స్టార్ట్ చేస్తాడు. అండ్ ఇక్కడ పిల్లవాడు ఈగోసెంట్రిక్గా ఉంటాడు. ఈగోసెంట్రిక్ అంటే ఏంటి అంటే ప్రపంచం మొత్తం తన చుట్టూనే ఉంది అని చెప్పి ఊహించుకుంటాడు. దాన్ని ఈగోసెంట్రిక్ అని చెప్పి అంటాం. ఫోర్త్ స్టేజ్ వచ్చేసి లేటర్ చైల్డ్హుడ్. ఇది 7 years నుండి 11 years వరకు ఈ పీరియడ్ ఉంటుంది. ఈ పీరియడ్ని మనం ఏమని చెప్తాము అంటే ఎలిమెంటరీ స్కూల్ స్టేజ్ అని చెప్పి చెప్తాము.
ఎందుకు అంటే ఆ స్టేజ్లోనే మనం స్కూల్కి వెళ్ళటం స్టార్ట్ చేస్తాం కాబట్టి. ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ దిస్ పీరియడ్ ఇన్ఫ్లుయెన్స్ ది చైల్డ్హుడ్ త్రూ అవుట్ హిజ్ లైఫ్. అంటే ఈ పీరియడ్లో జరిగే ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా తన లైఫ్ మీద ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి. 5th స్టేజ్ వచ్చేసి అడాలసెన్స్. దీన్నే ప్యూబర్టీ అని కూడా అంటారు. ఇక్కడ చైల్డ్ అనేవాడు అడల్ట్గా చేంజ్ అవుతాడు. ఏ స్టేజ్లో 13 ఇయర్స్ నుండి 19 ఇయర్స్ వరకు పిల్లవాడు అడల్ట్గా చేంజ్ అవుతాడు. చైల్డ్ నుండి అడల్ట్గా మారుతాడు. అండ్ ఆ తర్వాత ఈ అడల్ట్స్ అనేవారు ఎన్నో సోషల్ చేంజెస్, బయాలజికల్ చేంజెస్ని ఫేస్ చేస్తారు. అంటే బాడీలో చాలా చేంజెస్ అనేవి ఇక్కడ జరుగుతాయి. ఫేసెస్ సోషల్ బయాలజికల్ అండ్ పర్సనల్ చేంజెస్. అండ్ ఇక్కడ పీర్ గ్రూప్స్తో అంటే ఫ్రెండ్స్తో గడపడానికి ఎక్కువ ఆసక్తిని చూపిస్తాడు. ఏమవుతుంది? యాబ్స్ట్రాక్ట్ థింకింగ్ అండ్ లాజికల్ థింకింగ్ ఈ పీరియడ్లో స్టార్ట్ అవుతుంది. యాబ్స్ట్రాక్ట్ థింకింగ్ అంటే కళ్ళ ముందు లేని వాని గురించి కూడా పిల్లవాడు థింక్ చేయగలుగుతాడు. సో ఇది ఎక్కడి నుండి ఎక్కడి వరకు? 13 ఇయర్స్ నుండి 19 ఇయర్స్ వరకు. ఏమేమి చెప్పుకుందాం? చైల్డ్ అనేవాడు అడల్ట్గా చేంజ్ అవుతాడు. సోషల్ ప్రాబ్లమ్స్, బయాలజికల్ ప్రాబ్లమ్స్, అలాగే పర్సనల్ ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా ఫేస్ చేస్తాడు. ఎందుకు అని అంటే బాడీలో చేంజెస్, మెంటల్ చేంజెస్ అన్నీ కూడా ఈ పీరియడ్లో స్టార్ట్ అవుతాయి. పీర్ గ్రూప్స్తో ఎక్కువ ఇంటరాక్ట్ అవటం స్టార్ట్ చేస్తాడు. అండ్ లాజికల్ థింకింగ్ అలాగే యాబ్స్ట్రాక్ట్ థింకింగ్ కూడా ఇక్కడే స్టార్ట్ అవుతాయి. ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్. డెవలప్మెంట్ మీద హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ హెరిడిటీ అంటే ఏంటి? హెరిడిటీ అంటే తెలుగులో అనువంశికత అంటారు. దీన్ని సింపుల్గా జీన్స్ అని చెప్పుకోవచ్చు మనం. ఆల్ ది క్వాలిటీస్ దట్ ఏ చైల్డ్ హ్యాస్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ ది పేరెంట్స్ ఈజ్ కాల్డ్ హెరిడిటీ. మన పేరెంట్స్ నుండి మనకు వచ్చిన అన్ని క్వాలిటీస్ని మనం హెరిడిటీ అని చెప్పుకుంటాం. నెక్స్ట్ ఫెర్టిలైజేషన్ జరిగేప్పుడు మనకి ఫీమేల్లోని ఒక ఓవ్యూమ్ అలాగే మేల్లోని ఒక స్పర్మ్ కలిసి జైగోట్ కిందకి ఫామ్ అవుతుంది. ఫీమేల్లోని ఒక ఓవ్యూమ్ అలాగే మేల్లోని స్పర్మ్ కలిసి జైగోట్ కింద ఫామ్ అవుతుంది. జైగోట్ అంటాం మనం. జైగోట్. ఈ జైగోట్లో 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. ఎన్ని పేర్స్? 23 పేర్స్. 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్. పెయిర్ అంటే 2 కదా. సో హౌ మెనీ నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అని అడిగితే 46 క్రోమోజోమ్స్ అని చెప్పాలి. 46 క్రోమోజోమ్స్. ఇక్కడ పేర్స్ అని అడిగితే 23 పేర్స్ అని చెప్పాలి. హౌ మెనీ నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అని అడిగితే 46 క్రోమోజోమ్స్ అని చెప్పాలి. సో ఈ జైగోట్లో ఎన్ని పేర్స్ ఉంటాయి? 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి మనకి. ఈ 23 పేర్స్లో 22 పేర్స్ని మనం ఆటోజోమ్స్ అంటాం. 22 పేర్స్ని ఏమని పిలుస్తాం? ఆటోజోమ్స్ అని పిలుస్తారు. ఆటోజోమ్స్. ఆ లాస్ట్ పేర్ 23rd పేర్ ఉంది కదా, దాన్ని మనం సెక్స్ క్రోమోజోమ్ అని పిలుస్తాం. 23rd పేర్ని సెక్స్ క్రోమోజోమ్ అని పిలుస్తారు. జైగోట్ యొక్క జెండర్ని ఆ 23rd పేరు మనకి డిసైడ్ చేస్తుంది. ఫీమేలా మేలా అనేది ఈ పేర్ మనకి డిసైడ్ చేస్తుంది. సో ఫస్ట్ ఏమని చెప్పుకున్నాం? ఓవ్యూమ్ అండ్ స్పెర్మ్ కలిసినప్పుడు జైగోట్ అనేది ఫామ్ అవుతుంది. జైగోట్లో 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి.
ఆర్ నంబరింగ్ అడిగితే 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. ఆ 23 పేర్స్ని 2గా డివైడ్ చేశారు. అంటే ఈ 22 పేర్స్ని ఆటోజోమ్స్ అని, ఆ 23rd పేర్ని సెక్స్ క్రోమోజోమ్ అని చెప్పి పిలుస్తారు. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటో చూద్దాం. ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి అంటే హెరిడిటీ, అంటే జీన్స్ కాకుండా మిగతా అన్ని ఆస్పెక్ట్స్, మన చుట్టూ ఉన్న అన్ని ఆస్పెక్ట్స్ని ఎన్విరాన్మెంట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఏంటి? ఎన్విరాన్మెంట్ ఇంక్లూడ్స్ all the aspects of our surroundings except one's genes. ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి అంటే జీన్స్ కాకుండా మిగతా అన్ని ఆస్పెక్ట్స్, మన చుట్టూ ఉన్న అన్నీ కూడా ఎన్విరాన్మెంట్ కిందకి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ సోషల్, ఎమోషనల్, ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంట్ కిందకే వస్తాయి. డెవలప్మెంట్ మీద హెరిడిటీ ఎంతైతే ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుందో ఎన్విరాన్మెంట్ కూడా అంతే ఇన్ఫ్లుయెన్స్ని, అంతే ప్రభావాన్ని చూపిస్తుంది. టోటల్గా మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే ఒక పర్సన్ యొక్క డెవలప్మెంట్ని ఏమని చెప్పుకోవచ్చు, ఒక ఈక్వేషన్ కింద రాసుకుంటే డెవలప్మెంట్ ఈజ్ ఈక్వల్ టు హెరిడిటీ ఇంటూ ఎన్విరాన్మెంట్. ఇప్పుడు మనం ఐడెంటికల్ ట్విన్స్ అంటే ఏంటి, ఫ్రెటర్నల్ ట్విన్స్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఐడెంటికల్ ట్విన్స్ డెవలప్ ఫ్రమ్ వన్ ఓవ్యూమ్. ఒక ఓవ్యూమ్ నుంచి డెవలప్ అవుతారు వీళ్ళు. ఒక ఓవ్యూమ్ 2గా డివైడ్ అయిపోతే అప్పుడు మనకి ఐడెంటికల్ ట్విన్స్ ఫామ్ అవుతారు. ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే ఎయిదర్ ఉంటే ఇద్దరు గర్ల్స్ ఉంటారు, ఆర్ ఇద్దరు బాయ్స్ ఉంటారు. ఉంటే ఇద్దరు గర్ల్స్ సేమ్ జెండర్కి సంబంధించిన వారే ఐడెంటికల్ ట్విన్స్లో ఉంటారు. ఇద్దరు గర్ల్స్ అయి ఉండొచ్చు ఆర్ బాయ్స్ అయి ఉండొచ్చు. ఇక్కడ ఏంటి అంటే సేమ్ జెండర్కి సంబంధించిన వారు మాత్రమే ఉంటారు. నెక్స్ట్ ఫ్రెటర్నల్ ట్విన్స్ జర్మినేట్ ఫ్రమ్ 2 ఓవ్యూమ్స్. 2 వేరు ఓవ్యూమ్స్ నుండి జర్మినేట్ అయిన వాళ్ళే ఫ్రెటర్నల్ ట్విన్స్. అంటే ఇక్కడ ఎయిదర్ వన్ బాయ్ వన్ గర్ల్ ఉండొచ్చు, ఆర్ ఇద్దరు బాయ్స్ ఉండొచ్చు, ఆర్ ఇద్దరు గర్ల్స్ కూడా ఉండొచ్చు. ఫ్రెటర్నల్ ట్విన్స్లో ఎవరెవరు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? 1 బాయ్ 1 గర్ల్, అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉండొచ్చు, ఆర్ ఇద్దరు అబ్బాయిలే అయి ఉండొచ్చు, ఆర్ ఇద్దరు అమ్మాయిలు కూడా అయి ఉండొచ్చు. ఐడెంటికల్ ట్విన్స్ అంటే ఏం చెప్పుకున్నాం? ఒక ఓవ్యూమ్ నుంచి వీళ్ళు డెవలప్ అవుతారు. ఫ్రెటర్నల్ ట్విన్స్ అంటే ఏం చెప్పుకున్నాం? 2 ఓవ్యూమ్స్ నుండి వీళ్ళు డెవలప్ అవుతారు. సో మనకి ఫస్ట్ చాప్టర్ అనేది కంప్లీట్గా అయిపోయింది. ఈ ఫస్ట్ చాప్టర్ అయిన గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో మనం ఏమేమి నేర్చుకున్నామో ఒకసారి చూద్దాం. గ్రోత్, డెవలప్మెంట్ అండ్ మెచ్యూరిటీ గురించి మనం నేర్చుకున్నాం. టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్ గురించి కూడా మనం నేర్చుకోవడం జరిగింది. ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్, స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్, ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ గురించి కూడా మనం నేర్చుకున్నాం. దాంట్లో భాగంగా ఐడెంటికల్ ట్విన్స్ అంటే ఏంటి, ఫ్రెటర్నల్ ట్విన్స్ అంటే ఏంటి వాటి గురించి కూడా మనం నేర్చుకోవడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.